40% కాంట్రాక్టర్లు పెట్టిన డబ్బును ఏ రకంగా చెల్లిస్తారో చెప్పాలన్నారు హరీష్ రావు. ఒక ఊరు నుంచి పక్క ఊరికి, గ్రామం నుంచి మండలానికి వెళ్లాలంటే టోల్ గేట్లు పెట్టి వసూలు చేస్తారని ప్రశ్నించారు. అసలు టోల్ ఉండే ప్రసక్తే లేదని సమాధానమిచ్చారు మంత్రి కోమటిరెడ్డి. 40% కాంట్రాక్టర్లు పెట్టిన డబ్బును ఏ రకంగా చెల్లిస్తారో ఆర్థిక మంత్రి గారు చెప్పాలి. ఎందుకంటే నేషనల్ హైవేస్లో అయితే టోల్ గేట్లు పెట్టి వసూలు చేసి కాంట్రాక్టర్లకు చెల్లిస్తారు. మరి మీరు తమ ఊరు నుంచి పక్క ఊరికి పోవాలంటే, గ్రామం నుంచి మండలానికి పోవాలంటే టోల్ గేట్లు పెట్టి ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తారా, లేదు వచ్చే 10 ఏళ్ల పాటు రాబోయే ప్రభుత్వాల మీద అప్పుల భారం వేస్తారా? దాన్ని స్పష్టంగా చెప్పాలని నేను సూటిగా బట్టి గారిని తమ రిప్లైలో చెప్పాలని కోరుతా ఉన్నాను. టోల్ అనేది ప్రసక్తే లేదు. మేము కాంట్రాక్టర్లకు ఆ 40% కూడా ఎవ్రీ 6 మంత్స్గా 3 మంత్స్గా ఒక డిస్ట్రిక్ట్ వైజ్ టెండర్ పిలిచి కాంట్రాక్టర్లు 40% మేము పే చేస్తాం, 60% తీసుకున్న లోన్ కూడా మేమే పే చేస్తాం. టోల్ అనేది ప్రసక్తే లేదు. మేము ట్రాన్స్పరెంట్గా ఇది రాష్ట్రం మొత్తం పంచాయతీరాజ్ విలేజ్ టు మండల్ టు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ డబుల్ రోడ్స్తోని మోడల్గా వచ్చే 3 ఇయర్స్ తర్వాత అప్పుడు మీరే రోడ్ల మీద తిరుగుతారు, మీరే చూసి అప్పుడు అర్థమవుతుంది మీకు. టోల్ ప్రసక్తే లేదు, టోల్ అనే మాటే లేదు.